తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అవతార్ ద వే ఆఫ్ వాటర్ సినిమా ఎన్ని భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. 2009లో సంచలనాలు సృష్టించిన అవతార్ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ అంతకు మించిన వావ్ ఫ్యాక్టర్స్తో వండర్ క్రియేట్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల పంట పండిస్తాడని కూడా భావించారు. గత సినిమాల రికార్డులను పాతాళానికి తొక్కేస్తూ సరికొత్త బెంచ్ మార్క్స్ని ఈ సినిమా క్రియేట్ చేయొచ్చని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోవడంలో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. అనుకున్న రేంజ్లో భారీ వసూళ్లను రాబట్టలేకపోయింది. రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 41,40,00,000 నెట్, 52,55,00,000 గ్రాస్ రాబట్టింది. ఇది చెప్పుకోవడానికి పెద్ద ఫిగరే, కానీ అవెంజర్స్ ఎండ్ గేమ్ కన్నా చాలా చిన్నది. ఆ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు 53,10,00,000 నెట్, 62,20,00,000 గ్రాస్ నమోదు చేసింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ కన్నా ఎక్కువ థియేటర్లలో అవతార్ ద వే ఆఫ్ వాటర్ సినిమా రిలీజ్ అవ్వడంతో తొలి రోజు ఈ అవతార్ సీక్వెల్ అవెంజర్స్ కన్నా భారీ వసూళ్లను నమోదు చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నంగా ఇది అవెంజర్స్ కన్నా 11,70,00,000 తక్కువ కలెక్ట్ చేసి రెండో స్థానానికే పరిమితం అయ్యింది. ఈ అవతార్ సీక్వెల్ ఇంత తక్కువ వసూళ్లు నమోదు చేయడానికి కారణం అనుకున్న స్థాయిలో ఇది ఆకట్టుకోకపోవడమే. అందరూ ఆశించినట్టుగానే ఇందులో వావ్ ఫ్యాక్టర్స్ బాగానే ఉన్నప్పటికీ స్టోరీ విషయంలోనే తేడా కొట్టేసింది. రబ్బర్ బ్యాండ్ని సాగదీసినట్టు ఈ సినిమాను డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ సాగదీశాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు మొదటి భాగంలో ఉన్నంత క్యూరియాసిటీ కూడా ఈ సినిమాలో లేదని విమర్శలు వస్తున్నాయి. ఇదొక ఫక్త్ రివెంజ్ డ్రామా మాత్రమేనని, అంతకు మించి స్టోరీలో ఎలాంటి ప్రత్యేకత లేదని క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. చాలామంది సినీ ప్రియులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. విజువల్ వండర్గా ఈ సినిమా ఉన్నప్పటికీ స్టోరీ పరంగా కాస్త డిసప్పాయింట్ చేసిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా మిక్స్డ్ టాక్ రావడం వల్లే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయినా అవెంజర్స్ ఎండ్ గేమ్ కన్నా తక్కువ వసూళ్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సినిమా అద్దిరిపోయే కలెక్షన్లే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. తొలి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 13,65,00,000 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక నాన్ ఇండియన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్లో ఊచకోత కోయడం ఇదే మొదటిసారి. ఇక రెండో రోజు కూడా 10,85,00,000 కలెక్ట్ చేయడంతో మొత్తం 2 రోజుల్లో 24,50,00,000 గ్రాస్ నమోదైంది. చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ లెక్కల పరంగా ఈ అవతార్ సీక్వెల్ సరికొత్త వండర్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.